సాతానుడు మన మీద కుట్రలు పన్నుతూ ఉంటాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా, ఎవరిని నాశనం చేయుదునా అని నిరంతరము సాతానుడు మన ద్వారపు గడపల దగ్గర కాచుకుని సిద్ధంగా ఉంటాడండి. నువ్వు ఆకాశానికి వెంటనే నిలవచ్చేస్తాడు. చక్కగా నీతో ఒక ఆట ఆడుకుంటాడు. నీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాడు. అందుచేతని సాతానుడికి మన జీవితాల్లో చోటు ఇవ్వకూడదు. వాడి మాటలు, సాతాను లోక సంబంధమైన మాటలను ఈ చెవుతో విని ఈ చెవుతో విడిచిపెట్టేయాలి. మనం మాట్లాడుతున్నాం, మనం చెవిటి వాళ్ళ వలె వెళ్ళిపోవాలంట. చెవిటి వారి వలె పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ని మాటలన్నా ఎంతగా అవమానపరిచినా నువ్వేమీ దిగులు పడొద్దని వాక్యం సెలవుస్తావు. ఇంకో గొప్ప మాట